అందరికీ నమస్కారం. ఒకటి అంటే ఒక 2 పాయింట్లు మీరు అడిగినవి చెప్పి నేను మెయిన్ దానికి వెళ్తాను. ఒకటి, పాత్రికేయ మిత్రులను కూడా ఫ్రంట్లైన్ వర్కర్స్గా గుర్తించి వ్యాక్సినేషన్ చేయించాలి అని చెప్పేసి వచ్చినటువంటి రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం గవర్నమెంట్ దృష్టిలో పెట్టడం జరిగింది. పాత్రికేయ మిత్రులని వ్యాక్సినేషన్ చేయడం కోసం ఫ్రంట్లైన్ వర్కర్స్గా గుర్తిస్తూ వ్యాక్సినేషన్ చేయడం కోసం ఏదైతే రిక్వెస్ట్ ఉందో దాన్ని మన గవర్నమెంట్ దృష్టిలో పెట్టడం జరిగింది. తొందరలోనే సానుకూలంగా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా తొందరలోనే వ్యాక్సినేషన్ అందరూ పాత్రికేయులు కూడా చేసేటటువంటి అవకాశం ఉంది. రెండోది, ఎంప్లాయీస్కి, పోలీస్కి, అలాగే పాత్రికేయ మిత్రులకి సపరేట్గా కొన్ని బెడ్స్ని అన్ని చోట్ల ఇయర్ మార్క్ చేయడానికి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అది ఇప్పుడు ఏదైతే ఫుల్ అయి ఉన్నాయో వేకేట్ అయిన వెంటనే అవన్నీ కూడా సపరేట్గా ఇయర్ మార్క్ చేయడం అన్నది ఇంతకుముందు చేసి ఉన్నాం మనం. అది మళ్ళీ కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అలాగే బత్తలపల్లిలో కానీ ఖచ్చితంగా అది కూడా పెట్టడానికి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. పాయింట్స్, ఆక్సిజన్కి సంబంధించినటువంటి షార్టేజ్ కానీ, లీకేజ్ కానీ, వేస్టేజ్ కానీ ఎక్కడా లేదు. ఆక్సిజన్ షార్టేజ్ వల్ల, లీకేజ్ వల్ల, వేస్టేజ్ వల్ల ఎటువంటి మరణాలు కూడా సంభవించలేదు. దీంట్లో మన దగ్గర గౌరవ మంత్రివర్యులు చెప్పినట్లు 2014 కంటే 2020 మార్చిలో ఒక్కటి కూడా ఆక్సిజన్ స్టోరేజ్ ట్యాంకు లేదు జిల్లాలో. అంతా కూడా సూపర్ స్పెషాలిటీతో మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్తో మొదలుకొని అన్ని హాస్పిటల్స్ కూడా ఆక్సిజన్ సిలిండర్స్తోనే నడిచేవి. ఆక్సిజన్ సిలిండర్స్ ద్వారానే ఆక్సిజన్ మ్యానిఫోల్డ్ ద్వారా ఆక్సిజన్ సప్లై అయ్యేది. దాని ద్వారానే వెంటిలేటర్స్ నడిచేవి. దాని ద్వారానే ఇతరత్ర పేషెంట్స్ని మొత్తం ట్రీట్ చేసేవారు. గడిచిన సంవత్సరం ఫస్ట్ వేవ్ కరోనా వచ్చిన తర్వాత ప్రభుత్వం ముందస్తు చర్యలలో భాగంగా దాదాపుగా 40,000 లీటర్ల ఆక్సిజన్ ప్లాంట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో 13,000, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అప్పటికి అసలు లేదు, అది కూడా యుద్ధ ప్రాతిపదికన 2-3 నెలల్లోనే తయారు చేయడం జరిగింది. అదొక 13,000, హిందూపురంలో 6,000, కదిరి గుంటకల్లో 1,000 చొప్పున, అలాగే మన ఆంకాలజీ యూనిట్ అంటే క్యాన్సర్ యూనిట్లో అదొక 6,000 చొప్పున, ఇట్లాగా దాదాపుగా 40,000 లీటర్ల ఆక్సిజన్ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. కొందరు కొత్త వాదన ఒకటి వినిపిస్తూ ఉంది. ఏంటంటే సిలిండర్స్తో పెడితే వెంటిలేటర్స్ పని చేయవు అని చెప్పేసి. మరి 2020 వరకు సిలిండర్స్ మీదనే అన్నీ నడిచాయి. సో సిలిండర్స్ మీదనే వెంటిలేటర్స్ నడిచాయి, అన్నీ నడిచాయి. ఇక్కడ సిలిండర్సా లేదంటే లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ప్లాంటా అన్నది కాదు, ఆక్సిజన్ మనకు సమృద్ధిగా ఉంది. సో 40,000 లీటర్ల ఆక్సిజన్ కెపాసిటీ యాజ్ ఆఫ్ నౌ ఉంది. దానికి అదనంగా మనం ఇంకొక 2 కొత్త యూనిట్లను ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసే యూనిట్స్ని కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. సింగరమలలో ఒకటి, వేదిక ఇస్పాట్ అని చెప్పేసి హిందూపురంలో. వాళ్ళు ఒక చోటనేమో 350 వరకు రోజుకు సిలిండర్లు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఆక్సిజన్. హిందూపురంలో ఉన్నది 450 వరకు ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు. అంటే దాదాపుగా 750 నుండి 800 సిలిండర్ల యొక్క ఆక్సిజన్ కూడా రోజుకు ప్రొడ్యూస్ అవుతుంది. మనకి ఇంకా అవసరం లేదు కాబట్టి, మనకు సఫిషియెంట్గా ఉంది కాబట్టి అందులో కొంత భాగం చిత్తూరుకి, ఈవెన్ గౌరీబిదనూరు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అడిగితే వారికి కూడా ఒక 50 సిలిండర్లు అక్కడికి కూడా మనం పంపిస్తూ ఉన్నాం. సో ఆక్సిజన్ కొరత అన్నది కరెక్ట్ కాదు. రెండోది, ఆక్సిజన్ పైప్ లైన్కి సంబంధించి అంతకుముందు ఉన్నటువంటి పైప్ లైన్ వ్యవస్థని మొత్తం రీవ్యాంప్ చేస్తూ గడిచిన ఫస్ట్ వేవ్లో తర్వాత ముందస్తు చర్యల్లో భాగంగా కదిరిలో, గుంటకల్లో, హిందూపురంలో కొత్తగా ఆక్సిజన్ పైప్ లైన్స్ అన్నవి ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు అక్కడ లేవు. సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ యూనిట్ మీకు తెలుసు, అది అంతకుముందు లేవు. మనం యుద్ధ ప్రాధికరణ రెడీ చేయడం జరిగింది.
గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కేవలం 1-2 వార్డ్స్లో మాత్రమే ఆక్సిజన్ పైప్ లైన్ అన్నది ఉండేది. దాన్ని ఇప్పుడు దాదాపుగా ప్రతి వార్డు, అంటే దాదాపు 18 వార్డులు ఉన్నాయి, ప్రతి వార్డుకు కూడా ఆక్సిజన్ పైప్ లైన్ అన్నది వేయడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ ఒకవేళ ఇంకా భవిష్యత్తులో కూడా ఎటువంటి ప్రాబ్లం రాకుండా మన దగ్గర ఉన్నటువంటి ప్రతి సిహెచ్సిలో కూడా, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కూడా ఆక్సిజన్ పైప్ లైన్ అన్నది ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ వర్క్ కూడా 1-2 రోజులలోనే స్టార్ట్ అవ్వబోతుంది. అలాగే ఇప్పుడు ఆక్సిజన్, లిక్విడ్ ఆక్సిజన్ మనకు బయట రాష్ట్రాల నుండి, అంటే కర్ణాటక నుండి వస్తుంది. JSW అని చెప్పి జిందాల్ సౌత్ వెస్ట్ ప్లాంట్ అని చెప్పేసి అక్కడ నుండి వస్తూ ఉంది. ఒకవేళ అది కూడా ఇబ్బంది జరిగినా మనకు సెల్ఫ్ సఫిషియన్సీ ఉండాలన్న ఉద్దేశంతో ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసేటటువంటి ప్లాంట్, అంటే ఆ ప్లాంట్ అక్కడ ఉంటుంది, గాలిని తీసుకొని అక్కడే ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్గా పేషెంట్స్కి కనెక్ట్ చేసుకునే విధంగా 1 నిమిషానికి 1000 లీటర్లు 1000 LPM లీటర్స్ పర్ మినిట్, 1 నిమిషానికి 1000 లీటర్లు ప్రొడ్యూస్ చేసేటటువంటి కెపాసిటీతో 4 ప్లాంట్లు గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. నిన్ననే టెండర్ కూడా ఫైనలైజ్ చేసి ఉన్నారు. దాన్ని కట్టడానికి ఒక 2-3 నెలలు పట్టవచ్చు. బట్ సాధ్యమైన తొందరలో అది కూడా సూపర్ స్పెషాలిటీలో హాస్పిటల్లో 1, హిందూపురంలో 1, గుంటకల్లో 1, కదిరిలో 1, 4 ఆక్సిజన్ ప్రొడక్షన్ ప్లాంట్స్ 1000 LPM 1000 లీటర్స్ పర్ మినిట్, ఒక్కొక్కటి దాదాపుగా 2 కోట్ల ఖర్చుతో 8 కోట్ల ఖర్చుతో 4 శాంక్షన్ చేసి ఉన్నారు. అది తొందరగా చేయిస్తున్నారు. సో ఆక్సిజన్ సప్లై లేదు, లేదంటే లీకేజ్ ఉంది, వేస్టేజ్ ఉంది, ఇదంతా కూడా కరెక్ట్ అయినటువంటి మాట కాదు. అలాగే స్టాఫ్కు సంబంధించి కూడా గౌరవ మంత్రివర్యులు చెప్పి ఉన్నారు. అంతకుముందు అంతా కలిపితే మొత్తం మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్లో కలిపి డాక్టర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, స్పెషలిస్టులు, నర్సులు అందరూ కలిపితే 270 మంది ఉంటే గడిచిన 1 సంవత్సరంలోనే 1810 మందిని తీసుకోవడం జరిగింది. అంటే 270 ఉన్నదాన్ని 1810 మంది, అంటే దాదాపుగా 1550 మందిని తీసుకోవడం జరిగింది. అది కాకుండా ఈ గడిచిన 1 నెలలో మళ్ళీ అడిషనల్గా రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి దాదాపుగా ఇంకొక 150 మందిని కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా ఇంతకంటే కూడా ఎవరు ఎక్కువ తీసుకుంటారో నాకు తెలియట్లేదు. మనకి అంటే రిక్వైర్మెంట్ ఉంది, అంటే మనకు వచ్చినటువంటి ఉపద్రవం చాలా పెద్దది కాబట్టి ఆ సిచ్యువేషన్ తగినట్టుగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం ఎక్కడ కూడా ఎటువంటి వెనకడుగు వేయకుండా, ఖర్చు కానీ డెసిషన్స్ కానీ వెనకడుగు వేయకుండా, డిలే లేకుండా అన్ని చేస్తూ ఉన్నారు. అలాగే మూడవది, నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో 100% బెడ్స్ ఎట్లాగూ కోవిడ్ ట్రీట్ చేయడానికి చేస్తూ ఉన్నాము. ప్రైవేట్ హాస్పిటల్లో 50% బెడ్స్ని కూడా స్పెషల్గా ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ ట్రీట్మెంట్ ఇప్పించడానికి ఇయర్ మార్క్ చేసి పెట్టాలి అని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా ఈరోజు రాబోతున్నాయి. సో గవర్నమెంట్లో 100% అందరూ ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి టోటల్ బెడ్ కెపాసిటీలో 50% ఖచ్చితంగా కోవిడ్ ట్రీట్మెంట్ ఇయర్ మార్క్ చేయాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. దానివల్ల ఎక్కడ కూడా హాస్పిటల్ బెడ్ లేదు, లేదంటే దొరకలేదు అన్న పరిస్థితి రాకుండా పేద ప్రజలకి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా సిలిండర్స్, ఆక్సిజన్ సిలిండర్స్ అంటే మనకు 3 రకాలు ఉంటాయి. అందులో ఏ టైపు, బి టైపు, డి టైపు అంటారు. డి టైప్ సిలిండర్లో ఒక 7.1 క్యూబిక్ మీటర్స్ ఆక్సిజన్ ఉంటుందన్నమాట. ఆ డి టైప్ సిలిండర్స్ అనేవి జనరల్గా వాడుతూ ఉంటాం మనం. సో ఇంతకుముందు అంటే 2020 కరోనా రాకముందు మొత్తం అంతా కూడా సిలిండర్స్ ద్వారానే నడిచేది. సిలిండర్స్ ఒక్కోసారి ఎప్పుడు వస్తాయి, టైంకి రాలేకపోవడం, లేదంటే మధ్యలో వచ్చేటటువంటి బండి ఎక్కడన్నా బ్రేక్ డౌన్ కావడం, ఆగిపోవడం లాంటి పరిస్థితి ఉత్పన్నమైతే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆక్సిజన్ ప్లాంట్స్ని ప్రతి హాస్పిటల్లో పెట్టించడం జరిగింది. సో ఆక్సిజన్ ప్లాంట్స్ అన్నది మనకు పవర్ సప్లై లాంటిది, సిలిండర్ అన్నది జనరేటర్ లాంటిది. ఒకవేళ ఎప్పుడన్నా పోయినా కూడా ఆటోమేటిక్గా రీకనెక్ట్ అయిపోతుంది, సప్లై అన్నది కంటిన్యూ అవుతుంది. సో అట్లాంటి సిలిండర్స్ మన దగ్గర ఒక 336 సిలిండర్స్, అంటే ఒక్కొక్క ప్లేస్లో డిపెండింగ్ అపాన్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ని బట్టి అక్కడ సర్దుబాటు చేయడం జరిగింది. దానికి అదనంగా ఇండస్ట్రీస్లో కూడా కొన్ని సిలిండర్స్ ఉంటాయి. అంటే వాళ్ళు వేరే పర్పస్ కోసం, ఇండస్ట్రియల్ పర్పస్ కోసం వాడుతూ ఉంటారు. అంటే వెల్డింగ్ చేయడానికి కానీ, లేదంటే స్టీల్ ప్లాంట్స్లో కానీ, ఇతరత్ర పనులకు కూడా ఆక్సిజన్ సిలిండర్స్ అనేది వాడుతూ ఉంటారు, ఆక్సిజన్ వాడుతూ ఉంటారు.
సో అదంతా కూడా అక్కడ ఉన్నటువంటి సిలిండర్స్లో కూడా దాదాపుగా 487 సిలిండర్స్ని మనం ఇండస్ట్రీ వాళ్ళని రిక్వెస్ట్ తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి 336కి 487 తీసుకొని దాదాపుగా 823 సిలిండర్స్ మన ఆధ్వర్యంలో ఇప్పుడు ఉన్నాయి. అవన్నీ కూడా కొన్ని హాస్పిటల్స్లో రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని పెట్టడం జరిగింది. దానికి అదనంగా ఆర్డీటీలో ఒక 300 ఉన్నాయి, సత్యసాయిలో ఒక 200 పైన ఉన్నాయి. సో మొత్తం ఇది ఒక 823 ప్లస్ అదొక 1323 సిలిండర్స్ మన దగ్గర ఉన్నాయి జిల్లాలో. ఇంకా అదనంగా కావాలన్నా కూడా మనం ఇండస్ట్రీస్ నుండి తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. సో దాదాపు మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి సిలిండర్ని లెక్క చూపించుకొని రెడీగా పెట్టుకొని ఉన్నాం రిక్వైర్మెంట్ని బట్టి తీసుకోవడం కోసం. సో ఇది ఓన్లీ యాజ్ అ రిజర్వ్, దిస్ ఈజ్ నాట్ ద మెయిన్ సప్లై. ట్యాంకర్ ద్వారానే లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ ద్వారానే ఆక్సిజన్ అనేది అందుతుంది. ఒకవేళ అక్కడ ఏదైనా అయిపోయినా లేదంటే టైంకి మీరు అన్నట్లు టైంకి ట్యాంకర్ రాకపోయినా కూడా సప్లై అన్నది ఉంది, ఆక్సిజన్ అన్నది ఉంది. ఎక్కడ కూడా బ్రేకేజ్ కానీ లేదంటే ఆక్సిజన్ లేకపోవడం అన్నది అసలు లేదు. దెన్ ఇవన్నీ కాకుండా సో ఇప్పుడు ఆక్సిజన్ సప్లై కోసం ఇంతకుముందు ఒక నోడల్ ఆఫీసర్ ఉంటే మానిటర్ చేయడానికి మనం ఇప్పుడు ఒక ఎంటైర్ సెల్నే ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు ఒక ఆఫీసరు సీనియర్ మోస్ట్ ఆఫీసరు చూసేవారు. ఇప్పుడు దీన్ని ఇంకా అంటే మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కాబట్టి జాయింట్ కలెక్టర్ రెవెన్యూ ఆధ్వర్యంలో ఒక మానిటరింగ్ సెల్నే ఏర్పాటు చేయడం జరిగింది. అందులో బోత్ జాయింట్ కలెక్టర్స్ అలాగే డిఎఫ్ఓ గారు, పోలీస్ సైడ్ నుండి ఒక పర్సన్, అడిషనల్ ఎస్పీ గారు, అలాగే సబ్ కలెక్టరు, ఆర్డీఓస్, దెన్ మెడికల్ రిలేటెడ్ సూపరింటెండెంట్స్, సో రెస్పెక్టివ్ ఏరియాస్లో ఉన్నటువంటి తహసీల్దార్స్, నోడల్ ఆఫీసర్స్ ఆఫ్ ద కన్సర్న్ హాస్పిటల్స్, ఒకవేళ మున్సిపల్ ఏరియాలో ఉంటే ఆ మున్సిపల్ కమిషనర్స్, వీళ్ళందరినీ కూడా కమిటీలో మెంబర్స్ లాగా పెడుతూ ఇవన్నీ కూడా ఒక మానిటరింగ్ సెల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏ హాస్పిటల్లో ఎంత స్టాక్ ఉంది, ఏ టైం వరకు వస్తుంది, ఎన్ని సిలిండర్స్ ఫుల్గా ఉన్నాయి, ఇంకా అడిషనల్గా ఎన్ని కావాలి, గంటకు కూడా మానిటర్ చేసుకుంటూ ఉన్నాం. సో ఇదంతా కూడా ఎటువంటి ప్రాబ్లం రాకుండా, అలాగే వేస్టేజ్ కూడా లేకుండా. ఈ మధ్య ఏమవుతుందంటే కొంత భయం వల్ల కావచ్చు, కొంత ఇతరత్ర రీజన్స్ వల్ల కావచ్చు, చాలామంది నిజంగా ప్యానిక్ అవుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. సో పేషెంట్స్ అనేసరికి ఇంకా ఎక్కువ భయం వల్లనే నిజంగా కొంత ఇదవుతుంది. సో ఖచ్చితంగా ఆక్సిజన్ పెట్టుకోవాలి, లేదంటే నాకేదో అయిపోతుంది, లేదంటే నేను వెంటిలేటర్ మీదనే ఉండాలి, నాకేదో అయిపోతుందని ఆతృతతో మొత్తం దాన్ని తిప్పేసుకోవడము, లేదంటే డాక్టర్ ఇంత తక్కువ సరిపోతుందన్నా కూడా ఎక్కువ తిప్పుకోవడం అట్లాంటివి జరుగుతుంది. అది కూడా వేస్టేజ్ జరగకుండా చూసుకోవడం కోసము మనం డాక్టర్స్తోనే ఒక టీమ్స్ని పెట్టుకొని ప్రతి వార్డులో కూడా దాన్ని మానిటర్ చేయడానికి ఒక 2 మనుషులను పెట్టేసి ఎక్కడ కూడా సద్వినియోగం జరిగేలాగా, దుర్వినియోగం కాకుండా, ఇప్పుడు ట్యాప్ తిప్పేసి వెళ్ళిపోతే కొంత వేస్టేజ్ జరిగే అవకాశం ఉంది. అట్లా జరగకుండా ప్రాపర్గా ఉన్నటువంటి స్కేర్స్ రిసోర్స్ కాబట్టి దాన్ని ప్రాపర్గా వాడుకునేలాగా కూడా మనం మానిటర్ చేస్తున్నాం. సో ఇది ఎప్పుడూ చూడనటువంటి, అంటే మన లైఫ్ లైన్లో ఎప్పుడూ చూడనటువంటి భయంకరమైనటువంటి విపత్తు. ఈ టైంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, పాత్రికేయ మిత్రులు, అధికారులు అందరం కలిసి పోరాడాల్సినటువంటి సమయం ఇది. దిస్ ఈజ్ నాట్ ద టైం ఫర్ వాళ్ళు పొరపాటు చేశారు, లేదంటే వీళ్ళు తప్పు చేశారు. ఇది అందరం కలిసి కరోనా మీద పోరాటం చేయాల్సినటువంటి టైం. ఎందుకంటే ఇంత మ్యాగ్నిట్యూడ్లో, అంటే మనం ఎంత ప్రిపరేషన్స్ చేసినా కూడా, అంటే ఇంతకుముందు 0 నుండి 40,000 లీటర్లకు తెచ్చాము, 200 నుండి 2,000కు తీసుకొని వచ్చాము స్టాఫ్ని. సో ఆక్సిజన్ సిలిండర్స్ 300 నుండి 800కు పెంచాము. ఎన్ని పెంచుకున్నా కూడా ఇంకా సరిపోనటువంటి పెద్ద స్థాయిలో ఈ విపత్తు అన్నది వచ్చి పడుతూ ఉంది, టైం కూడా ఉండట్లేదు. సో అందుకని చెప్పేసి ఇదంతా మనం కలిసికట్టుగా పోరాటం చేయాల్సినటువంటి విపత్తు. ఈ టైంలో కోఆర్డినేషన్ లేదని చెప్పేసి, లేదంటే ఏమీ లేని చోట ఇంతమంది చనిపోయారు, అంతమంది చనిపోయారని చెప్పేసి నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి, కావాలని చెప్పేసి ప్రచారం చేయడాలు కానీ. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లో సెక్షన్ 51 ప్రకారము ఒకవేళ ఎవరన్నా ప్యానిక్ క్రియేట్ చేయడానికి, జరగనిది జరిగినట్లు, లేదంటే తక్కువ జరిగిన దాన్ని పెద్దగా చెప్పడము, లేదంటే దాన్ని ప్యానిక్ క్రియేట్ చేయలాగా ఫేక్ రూమర్స్ క్రియేట్ చేయడం లాంటివి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వానికి అధికారం. సో నా రిక్వెస్ట్ అందరికీ, ఇది సంయమనం పాటించాల్సిన టైము, మనమందరం కలిసి కరోనా మీద పోరాడాల్సిన సమయము. ఈ టైంలో దీన్ని వేరే విధంగా రూమర్ స్ప్రెడ్ చేయడము, లేదంటే ఇతరత్ర
వెస్టెడ్ ఇంట్రెస్ట్ కోసం దీన్ని వాడుకోవడం అన్నది సరైనది కాదని చెప్పేసి అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అలాగే 2 రోజుల నుండి మనం కర్ఫ్యూ కూడా విధించడం జరిగింది 5వ తారీఖు నుండి. అది కూడా సక్రమంగా ప్రజలందరికీ అవగాహనతో, ప్రజలందరి సహకారంతో అది కూడా సక్రమంగా జరిగేలాగా చేస్తూ ఉన్నాము. దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మన ఎస్పీ గారు మీతో షేర్ చేసుకుంటారు. సో ఇది అందరం కలిసికట్టుగా దీని మీద, ఈ కరోనా మీద పోరాడదాము. ఇది ఎప్పుడు రానటువంటి విపత్తు. ఇది బ్లేమ్ గేమ్ చేసుకోవడానికి ఉన్నటువంటి టైం కాదు. మనం అందరం కలిసికట్టుగా పోరాడితేనే దీని మీద విజయం సాధించగలము. మీ అందరి సహాయ సహకారాలు జిల్లా యంత్రాంగానికి అలాగే ప్రభుత్వానికి కావాలని చెప్పేసి కోరుతూ ముగిస్తున్నాను.